నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ ప్రైమరీ స్కూల్ విషయంపై మరియు విజయ్ స్టేడియంలో ఇండోర్ స్టేడియం గురించి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముద్దాడ మధు యాదవ్ మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్లో కేవలం 2 బిల్డింగ్ రుసుములతో 5 సెక్షన్లు నడుపుతున్నామని, రూము లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఎన్నోసార్లు పాఠశాలను నాడు నేడులో పెట్టామని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంలో వేలాది పాఠశాలలను మార్చి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు అన్ని సౌకర్యాలు ఉండేటట్లు తీర్చిదిద్దారని తెలిపారు. కానీ ఈ పాఠశాలకు మాత్రం మోక్షం కలగలేదని తెలియజేశారు. అలాగే విజయనగరం విజయ్ స్టేడియంలో సుమారు 10,000 కోట్ల విలువ చేసే ప్రజాధనం ఖర్చు చేసి ఇండోర్ స్టేడియంను వాడుకలోకి తీసుకురాకుండా పూర్తిగా శిథిలావస్థకు తీసుకొచ్చారని తెలిపారు. స్టేడియంలో దుర్గా నుంచి స్టేడియం గేట్ వరకు రోడ్డు పూర్తిగా పాడైందని, లోపల వాకింగ్ ట్రాక్లు పూర్తిగా గత్తలేమైనవని, వాకర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే స్టేడియంకి వచ్చే క్రీడాకారులు, వాకర్స్, సీనియర్ సిటిజన్స్ కి కనీసం మంచినీటి సదుపాయం కూడా లేదని, వీటన్నిటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారికి ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర యూత్ కార్పొరేషన్ డైరెక్టర్ గొంప అప్పాలరాజు, బీసీ సంక్షేమ సంఘ యువత జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ తదితరులు పాల్గొన్నారు. అదే చెప్తున్నా రాదు ఎన్నోసార్లు అన్నా అంటే 100 బ్యాట్లే నేమ్ బోర్డు ఎట్లేదు ముద్దాడ మధు యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శిని మరియు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈ రోజున విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లో మున్సిపల్ స్కూల్లో యొక్క విషయమై నిన్నటి రోజున మన విజయనగరం జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ యొక్క సమస్యను తెలపడం జరిగింది.
ఇక్కడ ఈ పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 5 క్లాసెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నవి ఓన్లీ 2 గదులు మాత్రమే. ఈ రోజు కూడా ఈ మిగతా సెక్షన్స్ అన్నీ కూడా ఈ చెట్ల కింద పాఠాలు చెబుతూ సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఈ విషయాన్ని ఎన్నోసార్లు మన జిల్లా డిఈఓ గారికి, అలాగే మన ఇంతకుముందు చేసినటువంటి కలెక్టర్ గారికి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విద్య కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు చేస్తూ ప్రతి పాఠశాలలో కూడా నాడు నేడు అనే కార్యక్రమంతో ప్రతి పాఠశాలను కూడా అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్న ఈ తరుణంలో కేవలం అధికారుల తాలూకా నిర్లక్ష్యం వలన ఈ యొక్క పాఠశాల పూర్తిగా విద్యార్థులు లేక రోజు సంవత్సరానికి కూడా స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఈ ప్రాంతం ఒక ప్రక్క బీసీలు, ఒక పక్కన ఎస్సీలు ఉండే ప్రాంతం. ఎందుకు ఈ వివక్షత? అన్ని రాష్ట్రంలో ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పాఠశాలను కూడా అభివృద్ధి చేయమంటే సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా చెప్తుంటే, రిప్రజెంటేషన్స్ ఇస్తుంటే కనీసం నాడు నేడు కార్యక్రమంలో ఎందుకు ఈ పాఠశాలను పెట్టట్లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కేవలం మీరు చేసిన తప్పిదాల వలన ఈ ప్రాంతంలోనున్న పిల్లలు ఎక్కడో ఉన్న మారుమూల చదువుకోవాల్సిన వస్తున్న పరిస్థితిని ఈరోజు మీ అధికారుల వలన ఇక్కడ జరుగుతుంది. తక్షణమే స్పందించాలని, అలాగే మరొక విషయం, విజయనగరం క్రీడలకు, సాంస్కృతిక కళారంగాలకు ప్రసిద్ధి. మరి అటువంటి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో సర్ విజ్జీ స్టేడియం సుమారుగా 50 ఎకరాలు దాటి ఉన్న అతిపెద్ద స్టేడియం. మరి ఆ స్టేడియంలో సుమారుగా 10 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఇండోర్ స్టేడియం 5 సంవత్సరాలుగా ఓపెనింగ్ లేక లోపల మొత్తం అన్నీ బద్దలైపోయి గ్లాసెస్ కానీ లోపల పాములు పుట్టలు పెట్టి పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో కనీసం ఈ అధికారులు పట్టించుకోకుండా, దాన్ని ఇన్స్పెక్ట్ చేయకుండా ప్రభుత్వ ధనం కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరుగుతున్నా సరే నిమ్మకు నీరెత్తకుండా ఉండడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరి అధికారులందరికీ ఒకటే చెప్తున్నాము, కేవలం మీరు వెంటనే మేము ఇచ్చే ఏ విషయం అయితే ఇచ్చామో దానిపై వెంటనే స్పందించాలని, లేని